అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు వాక్యాన్ని ధ్యానించండి. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానించడం మనకు అలవాటు కావాలి, చాలా ప్రాముఖ్యం. సంఘములో ఈ స్థానంలో ఉండి ఎవరు మాట్లాడినా మనము సంఘ ఆరాధన అయిపోయిన తర్వాత మాత్రం తప్పనిసరిగా మనం ఆ వాక్యాలను ఒకసారి పునః పరిశీలన చేసుకోవటం చాలా మంచిదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు నోట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఫోన్, ప్రియులారా, ఫోన్ కేవలం ఫోన్లు చేయడానికే కాదండి. కొంతమంది ఫోన్ చేయడం మాత్రమే అనుకుంటారు. ఫోన్ ద్వారా చాలా మనము మన యొక్క మెటీరియల్స్ అన్ని పెట్టుకోవచ్చు, రాసుకోవచ్చు. ఈ రోజుల్లో పెన్ను కూడా ఇస్తున్నారు. దయచేసి అవన్నీ వాడుకుందాం. నోట్ ప్యాడ్ అని ఒకటి ఉంది కాబట్టి నోట్ ప్యాడ్ కూడా మనం వాడుకోవచ్చు. అలాంటి కష్టం అయితే పేపర్ పెన్ను తీసుకొని రాసుకోవాలి. వాక్యాన్ని ధ్యానిస్తాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు అందరూ ఇలా చేయటానికి కారణం ఏంటంటే లేఖనాలను సరిగ్గా మీరు పరిశీలించట్లా. మీరు లేఖనాలు పరిశీలించండి, వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోనండి అనే మాటను అంటూ ఉన్నాడు. ప్రియులారా, లేఖనాలు పరిశీలించడం ద్వారా రెండు జరుగుతాయి. ఒకటి, బలహీనమైన వారు బలపడతారు. రెండవది, బలంగా ఉన్నటువంటి వారు ఇంకా బలపడి బలహీనులను అర్థం చేసుకుంటారు. బలహీనమైన వారు బలపడతారు, బలము కలిగిన వారు ఇంకా బలపడి బలహీనులైన వారిని అర్థం చేసుకుంటారు. దేవుని వాక్యం యొక్క శక్తి అది. ప్రియులారా, మీ ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బైబిల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఒకటే కదండి బైబిల్ చదివేది, 4 ఒకేసారి పెట్టుకొని చదవం కదా. ఒక్క బైబిల్ చదవండి, మిగతా బైబిల్ తీసుకురండి. ఏం చేద్దాం? వాటిని గ్రామాలలో ఇద్దాం. బైబిల్ లేని వారికి ఉచితంగా ఇద్దాం. బైబిల్ కొనలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నప్పుడు నిరుపయోగంగా మన షెల్ఫ్లలో బైబిల్ ఎందుకు ఉండాలి? లెట్ us bring our బైబిల్స్. నువ్వు ఒక 2 బైబిల్ వాడుతున్నావా, 2 బైబిల్ వాడు. 3వ బైబిల్ ఇచ్చేసాయి. నువ్వు 3 రెఫరెన్స్ బైబిల్ వాడుతున్నావా, 4వ బైబిల్ ఇచ్చేసాయి. am I correct? మన దేవుని వాక్యాన్ని ఇద్దాం. దేవుని వాక్యం చదవాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మనం బలపడతాం. బలంగా ఉన్నటువంటి విశ్వాసులకు తెలుసు సంఘములో అందరినీ ప్రేమించాలి, ఎలా అర్థం చేసుకోవాలి. అందుకనే ఊరికే ఖాళీ గంగాళమే ఎక్కువ శబ్దం చేసినట్టు వాక్య పరిజ్ఞానం లేని వారే ఎక్కువ శబ్దాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ శబ్దాలు అంటే గడగడగా ఏదో తెలియక మాట్లాడతారు. వాక్య పరిజ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యత తెలుసుకుంటారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, మనం అందరం కూడా వాక్యాన్ని చదివే వారిగా ఉండాలి. వాక్యం చదవాలి, ప్రతి దినము వాక్యం చదవాలి. కొంతమంది చదవటం లేదండి. ఒక భక్తుడు అన్నాడు, మీరు ఎట్లా వాక్యం చదువుతూ ఉన్నారో రోజు అలాగూ మీరు భోజనం చేస్తే ఆకలితో మీరు చచ్చిపోతారు కంపల్సరీ అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు అసలు సరిపోయినది చదవటం లేదయ్యా బాబు, సరిపోయినది చదవటం లేదు కాబట్టి మీరు అలా భోజనం చేయటానికి లేదు. భోజనం మాత్రం బాగా చేస్తున్నాం, చదవడం మాత్రం తక్కువ చదువుతున్నాం అంటున్నారు. ప్రియులారా, మన జీవితపు మాన్యువల్ ఇది. మన జీవితపు మాన్యువల్ని మనం చదవకపోతే మన జీవితాన్ని సరిగ్గా నడిపించుకోలేము.